హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ముగ్గు వచ్చేసి కోడిపిల్లల ముగ్గు అనమాట అండి. ఇదిగోండి కోడిపిల్లల ముగ్గు అండ్ పిచ్చుకలతో సైడ్ బార్డర్స్ అయితే వేసుకున్నాను. ఎలా వేసాను అన్నది చూసేయండి. 10 చుక్కల 10 వరుసల ముగ్గు అండి ఇది. మరి పెద్దగా వేసేస్తే మీకు అర్థం కాదనేసి ముందు 10 చుక్కలు 10 వరుసలతో వేస్తున్నాను. లేదంటే 30 చుక్కలు 10 వరుసలు 10 వచ్చేంత వరకుతో ఈ ముగ్గు వేసేదానండి నేను ఇది వరకు. ఇప్పుడు 30 చుక్కలు ముగ్గు వేయాలంటే నాకు కూడా కష్టమేలండి. ఈ 10 చుక్కలు 10 వరుసలు ముగ్గు వచ్చేస్తే 30 చుక్కల ముగ్గు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకనే ఇలా వేసి అయితే చూపిస్తున్నాను, చూసేయండి. అదిగోండి అలా స్టార్ట్ చేసుకోవాలా. మూల నుంచి ఆ మూలనున్న ఒక చుక్క వదిలేసి అప్పుడు మనం ఇలా స్టార్ట్ చేసుకుంటే ముగ్గు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అండి. బాగా అబ్జర్వ్ చేయండి ఎన్ని చుక్కలు కలుపుతున్నాను అన్నది. వచ్చేసిందండి కోడిపిల్ల ఆకారం. వచ్చిందా లేదా? కోడిపిల్లలాగే ఉంది కదా. ఉంది అనుకుంటే నాకు ముందు వీడియోకి అయితే లైక్ ఇచ్చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. కన్ను, కాళ్ళు, తోక అన్నీ వస్తాయండి. పైన చిన్న జుత్తు మాట అదన్నమాట. ఈ తర్వాత మనం ఎలా అయినా కదా సరే డెకరేట్ చేసుకోవచ్చు. చాలా చక్కగా చాలా నీట్గా కూడా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ముగ్గు అయితే అలా ఉంటుంది అనమాట. ఇలా 10 చుక్కలు 10 వరుసల ముగ్గు ముందు మనం నేర్చేసుకుంటే అప్పుడు 30 చుక్కలతో కూడా వేసేసుకోవచ్చు అనమాట అండి. చాలా అందంగా ఉండేదండి. వాకిలంతా కోడిపిల్లలు తిరుగుతున్నట్టే ఉండేది ఆ 30 చుక్కలతో ముగ్గు వేస్తే. నేను కాంపిటీషన్లో కూడా వేసాను ఒక సంవత్సరం. మా ఇంటి దగ్గర కూడా వేసుకుండేదాన్ని. నేను మా పెద్దమ్మ గారి దగ్గర పెరిగానని నేను లైవ్లో చెప్తున్నాను కదా. మీరు ఎవరైనా ముందు చూసే వాళ్ళకైతే నా వీడియోస్ తెలుస్తుందండి. నేను ఇంత కష్టపడి ముగ్గు వేసుకుంటున్నా మా పెద్దనాన్నగారు వచ్చి, ఓ సింతేనా ఈ ముగ్గు నాకు ఎప్పుడో వచ్చు అనేవారండి నన్ను. అంటే అబ్బా నీకు వచ్చేసా అనేది. అంటే చిన్నప్పుడు తెలియదు కదండి ఏమనాలో ఏమనకూడదు అని చెప్పేసి ఇంత కష్టపడి ఇంత పెద్ద ముగ్గు వేస్తే చూడు ఎలా మాట్లాడుతున్నారో పెద్దనాన్నగారు అని చెప్పి మా అమ్మకి కంప్లైంట్ చేసేదాన్ని. అంటే మా పెద్దమ్మ గారిని అయితే అమ్మ అనే పిలిచేదాన్ని, ఆయన్ని మాత్రం పెద్దనాన్నగారు అని పిలిచేదాన్ని. నాకు ఇంకా అలా అలవాటు అయిపోయిందండి. ఇంకా అలాగే కంటిన్యూ చేసేస్తాను అనమాట. అలా రోజు అలా ముగ్గులు వేస్తే మొత్తం మా వీధిలో అందరూ కూడా నేను వేస్తున్న ముగ్గులు అలా చూస్తూ ఉండిపోయేవారు అన్నమాట అండి. ఇంకా వచ్చేసి సంక్రాంతి నెలలో అయితే వారానికి ఒక్కళ్ళైనా సరే బ్రతిమలాడుకుండేవాళ్ళు మా ఇంటి దగ్గర ముగ్గేసి ఈ వారం. అంటే గురువారం రోజుని అన్నీ గుమ్మాలు అయ్యి కడిగేసుకుని, అప్పుడు అలుకులే ఉండేవిలేండి, గచ్చులు అందరికీ కూడా ఉండేవి కాదు. చక్కగా అలికేసుకుని అక్కడ ఒక పెద్దమ్మ ఉండేవారండి తొండంగిలో. ఇంకో పెద్దమ్మ ఆవిడైతే ముందు 3 రోజుల ముందు నుంచి బేరమాడుకునేవారు నన్ను. ఈరోజు గురువారం రోజు మా ఇంటి దగ్గర ముగ్గేస్తావమ్మా అని చెప్పేసి, వేస్తానులే పెద్దమ్మ అని చెప్పేదాన్ని. ఆ ముగ్గేస్తే ఆవిడ 4-5 రోజుల వరకు కూడా చెరుపుకోకుండా ఎవరిని తొక్కనివ్వకుండా అంత జాగ్రత్తగా చూసుకునేవారు అన్నమాట అండి. నా ముగ్గులంటే అక్కడ తొండంగిలో మా ఊరిలో అందరికీ అంత ఇష్టం అన్నమాట. దానికోసం చెప్తున్నాను. ఇప్పుడైతే అంత పెద్ద పెద్ద ముగ్గులు వేయలేకపోతున్నానండి ఏజ్ రీత్యా. ఇంకా మీకు అర్థమవుతుందా? నన్ను చూసేవాళ్ళు నన్ను ఎరిగిన వాళ్ళకైతే అర్థమైపోతుంది అనుకోండి. మరి అలాంటప్పుడు నీకు ఎందుకు ఈ ఛానల్ అని అనకండి. ఏదో నాకు వచ్చింది. ఇప్పుడు పిల్లలకి ఇవి కూడా రావట్లేదు కదా, కొంతమంది పిల్లలైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఇలా పెడుతున్నాను అన్నమాట అండి. అదిగోండి కోడిపిల్ల. 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, వాటితోనే నేను అలా డెకరేట్ చేశాను. ఇప్పుడు ఇంకా క్లియర్గా తెలుస్తుందా? అవి కాళ్ళు అన్నమాట అండి. ఎలా ఉందండి ముగ్గు? కోడిపిల్లల ముగ్గు బాగుందా? నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి అమ్మ. తప్పకుండా కామెంట్ చేయండి. చూసి ఊరుకోవడం కాదు, మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు ఎవరెవరు చూసారన్నది నాకు అర్థమవుతుంది. ఓకేనండి. అదిగోండి సైడ్ బార్డర్ కూడా నేను చిన్న చిన్న పిచ్చుకల్లాగా వేసుకుంటున్నాను. ఎలాగో కోడిపిల్లలను వేసాను కదా అనేసి దానికి రిలేటెడ్ ఉంటుంది కదా అని ఇలాగా చిన్న చిన్న పిచ్చుకలు వేస్తున్నాను అన్నమాట అండి. ఎలా ఉన్నాయండి పిచ్చుకలు? ఎలా ఉన్నాయి కోడిపిల్లలు? ఎలా ఉన్నాయి? మీకు నచ్చినాయా? నచ్చితే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ముందైతే ఈ వీడియోకి చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్స్ తక్కువ వస్తున్నాయండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. నెక్స్ట్ ముగ్గులంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదిగోండి మొత్తానికి ముగ్గు అంతా పూర్తి అయ్యేసరికి అలా ఉందన్నమాట. అదిగోండి కోడిపిల్ల చూసారా ఎలా ఉందండి నా కోడిపిల్ల? అదే నా పైన ఉన్నాయి కదా నూకలేసానండి కోడిపిల్లలకి. కోడిపిల్లలు చిన్నప్పుడు ఫస్ట్ నూకలే కదండి వేస్తాం, తర్వాత అయితే గంటలు సోళ్ళే వేస్తాం అనుకోండి బలానికి. అదిగోండి చుట్టూ సైడ్ బార్డర్స్ ఏమో పిచ్చుకలు, మధ్యలో కోడిపిల్లలు. ఇంకా 30 చుక్కలతో వేస్తే ఎన్ని కోడిపిల్లలు వస్తాయో తెలుసా ముగ్గులోను. అప్పుడు ఇంకా అందంగా ఉంటుందండి మాట్లాడండి ముగ్గు. ఇంకా అంత వేయలేదులేండి. మీరు 10 చుక్కలు 10 వరుసలు నేర్చుకుంటే 30 చుక్కలు 30 వరుసలు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు.
ఎవరైనా కామెంట్ చేయండి. లేదు మాకు ఆ ముగ్గు కూడా కావాలి అంటే నేనైతే బుక్లో పెట్టి చూపిస్తాను. ఓకేనండి. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వంటతో మీ ముందుకైతే వచ్చేస్తాను. శ్యామల కుకింగ్ అండ్ రంగోలీ నా ఛానల్ నేమ్ అండి, గుర్తుపెట్టుకోండి.